హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నా. అదేంటిది అంటే రాగి లడ్డూలు. ఇంకా ఈ రాగి లడ్డూలు తినడం వల్ల మన శరీరం అయితే చాలా ఉక్కులాగా అయితే తయారవుతుంది. చాలా బలంగా, దృఢంగా అయితే తయారవుతుంది. ఈ రాగి లడ్డూలు ఎదిగే పిల్లలకు రోజు ఒక లడ్డు ఇచ్చినట్లయితే వాళ్ళైతే చాలా ఫాస్ట్‌గా ఎదుగుతారండి. అదేవిధంగా వాళ్ళ ఎముకలు కూడా చాలా దృఢంగా, గట్టిగా తయారవుతాయి. మరి ముందుగా నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రాగి లడ్డూలు ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా? నచ్చినట్లయితే షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? ఇక్కడైతే నేను షాప్కి వెళ్ళి ఒక 2 గ్లాసుల రాగులు అయితే తెచ్చుకున్నా అండి. ఇప్పుడు 2 గ్లాసులు అయితే చాటలు అయితే పోసుకున్నా. ఏమన్నా రాళ్ళు గిట్లా ఏమన్నా దుమ్ము ఏమన్నా ఉంటే చూసుకుంటున్నా ఫస్ట్ అయితే. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే వేసుకున్నా అండి. ఇంకా మిక్సీ అయితే పట్టుకొని చూపిస్తా చూడండి. మనం ఇంట్లోనే ఈ విధంగా రాగి పిండి అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా నేను పిండి అయితే తయారు చేసిన దీన్నంతా ఒక ప్లేట్లకు అయితే జల్లించుకుంటున్నా అండి. జల్లెడతోటైతే బరకగా ఉంటుంది కదా, ఆ బరకగా ఉన్నది అయితే సపరేట్ అయితే తీసుకుంటున్నా. ప్లేట్లో ఉన్నది పడింది కదా, ప్లేట్లో అయితే ఈ పిండితోటి అయితే నేను లడ్డూలు అయితే చేసుకోవడానికి అయితే పెట్టుకుంటున్నా అండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకున్నా. తర్వాత బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి అయితే పోసుకుంటున్నా. నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ ఒక గిన్నెతోటైతే నేను చూపిస్తున్నా. ఒక గిన్నె రాగి పిండి అయితే తీసుకున్నా. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పిండి అయితే నూనెలో మంచిగా ఫ్రై కావాలి. ఈ విధంగా అయితే కావాలండి. చూసిండ్రా? ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా. మళ్ళీ అదే బాండీ అయితే పెట్టుకుంటున్నా. తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాసు సగం అయితే పల్లీలు అయితే తీసుకుంటున్నా. చిన్న చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే తీసుకుంటున్నా. గ్లాసు సగం అయితే తీసుకుంటున్నా. ఇంకా ఈ పల్లీలు అయితే మంచిగా అయితే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇంకా పల్లీలు అయితే మొత్తానికైతే వేగిపోయినాయి. వీటన్నిటిని ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా, వేరే ప్లేట్లకు. తర్వాత మళ్ళీ అదే బాండీ అయితే పెట్టుకున్నా. తర్వాత కొంచెం నెయ్యి అయితే పోసుకుంటున్నా. తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసుల బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదైతే వేసుకుంటున్నా. ఇదైతే మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా నెయ్యిలో అయితే ఫ్రై కావాలి. చూసిండ్రా? ఈ విధంగా అయితే కావాలి. తర్వాత దీన్నంతా ఇంకొక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు మనము పల్లీలు అయితే ఉన్నాయి కదా, పల్లీలు వేయించుకున్నాయి, ఇవైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని మనం జల్లించుకున్న పిండి ఉంటుంది కదా, పిండిలకైతే పోసుకుంటున్నా. తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నా. చాకు సాయంతో ఈ విధంగా అయితే సన్నగా అయితే కట్ చేసుకుంటున్నా. ఒక గిన్నె నిండా పిండి తీసుకుంటే అందులో 3/4 వంతు బెల్లం అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు మన వేయించుకున్న రవ్వ పిండి అయితే సగం సగం అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నా. బెల్లం కూడా సగం అయితే వేసుకుంటున్నా. మొత్తం ఒకటేసారి అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని నేను 2 సార్లు మిక్సీ అయితే పట్టుకున్నా. చూడండి, మొత్తం అయితే ఈ విధంగా అయితే పట్టుకున్నదంతా ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నా. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. పైనంగా నెయ్యి వేసుకొని ఈ విధంగా లడ్డూలాగా అయితే చుట్టుకోవాలండి. ఒకవేళ లడ్డూలు చుట్టడానికి రాకుంటే నెయ్యి అయితే బాగా కలుపుకోవాలి. నెయ్యి ఎంత మంచిగా కలుపుకుంటే లడ్డూలు కూడా అంత మంచిగా అయితే వస్తాయండి. ఇరిగిపోకుండా అయితే వస్తాయి. చూసిండ్రా? ఈ విధంగా అయితే లడ్డూలు అయితే చుట్టుకోవాలి. చుట్టుకున్నదంతా నేనైతే ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నా. మనము దేనిలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటామో అదే గిన్నె అయితే తీసుకోవాలి. ఇంకా తీసుకొని పెట్టేసుకోవాలి. ఈ లడ్డూలు రోజుకు ఒకటి తిన్నట్లయితే మన శరీరం అయితే చాలా బలంగా అయితే తయారవుతుందండి. ఇంకా చూసిందా? నేనైతే మొత్తం అయితే రాగి లడ్డూలు ఈ విధంగా చుట్టుకున్నా అండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మీ పిల్లలకు మీరు కూడా తినండి. తిన్నట్లయితే మీ శరీరం అయితే చాలా దృఢంగా అయితే తయారవుతుంది. ఓకేనండి? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.